హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? ప్రత్యేకంగా వీటి పేరు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే చూడగానే అర్థమవుతుంది. చాలామంది ఇష్టపడి తినే పిండి వంటకాలలో పప్పు చెక్కల ఒకటని కూడా చెప్పవచ్చు. మేమైతే కట్టెగారెలు అంటామండి. మా సైడు చాలామంది పప్పు చెక్కలు అంటారు, చెక్కలు అంటారు. ఇలా ఈ పప్పు చెక్కలకు చాలా రకాల పేర్లు ఉన్నాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ చెక్కల గురించి ప్రత్యేకంగా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు కదా. నేనైతే ఇక్కడ వచ్చేసి శనగపప్పు నానబెట్టి వేశాను. కొంతమంది పెసరపప్పు వేస్తారు, కొంతమంది మినపప్పు వేస్తారు. పల్లీలు కూడా కొంచెం, అవి కూడా మొత్తం ఎట్లా అంటే పప్పుల్లాగా చేసి అవి కూడా వేస్తారు. ఎవరి ఇష్టం, ఎవరి టేస్ట్ వాళ్ళదనమాట. ఇక్కడ నేనైతే శనగపప్పుతో మాత్రమే నానబెట్టి చేశాను. కొంతమంది ఇవి పచ్చిమిర్చి వేస్తారు, కొంతమంది కారం వేసుకుంటారు. పచ్చిమిర్చితో వేసిన టేస్ట్ అలాగుంటుంది, అలాగే కారంతో వేసిన టేస్ట్ అలాగుంటుంది. దేని టేస్ట్ దాందే అనమాట. ఇవి వచ్చేసి నాకు ఒక 1 kg వరకు ఆర్డర్ వస్తే ఆర్డర్ కోసం చేశాను. మీలో చెక్కలు ఎంతమందికి ఇష్టం? చెక్కలు కూడా చాలా డిఫరెంట్గా తింటారంట. అంటే తినడం అంటే కొంతమంది ఏమో ముద్దపప్పుతో తింటారు, కొంతమంది టీలో నానేసుకొని తింటారు. మీకు ఎలా ఇష్టం? మీరు ఎలా తింటారు? నేనైతే డైరెక్ట్ అలానే తినేస్తాను అనమాట. నానపెట్టే ప్రాసెస్ కానీ వేరే దేంతో కలిపి తినడం అలాంటి ఏం చేయను. న్యాచురల్గా ఏ టేస్ట్ ఉంటే దాన్ని అలానే ఆస్వాదిస్తూ తినడం నాకు అలవాటు. చూడండి గాయ్స్, ఎలా పడుకున్నాడో. వంగినట్టు వచ్చిన మూచి పెట్టి పీకుతుంది. ఏంటి నివేశాలు సాలే కనుపో అంటుంది నన్నది. ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే పిండి వంటలు కొంచెం మానేద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ పికిల్స్ లాగే ఎవరైనా ఆర్డర్ ఇస్తే చేస్తాను. ఇప్పుడు వస్తున్న పికిల్స్ ఆర్డర్స్ అలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పిండి వంటలు కొంచెం పని ఎక్కువగా అనిపిస్తుంది. అందుకే ఎవరైనా తెలిసిన వాళ్ళు, దగ్గర ఎవరైనా తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అలా ఎవరైనా ఆర్డర్ ఇస్తే మాత్రం చేస్తాను. బయట కొరియర్ అవి అని చెప్తాను కదా, అలాంటి ఏం చేయను అనమాట. ఓన్లీ తెలిసిన వాళ్ళు ఎవరైనా చెయ్యి అని చెప్తే మాత్రం వాళ్ళ కోసం చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పికిల్స్, ఆల్ పికిల్స్, వెజ్, నాన్ వెజ్ పికిల్స్ అయితే చేస్తానండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే రిస్క్ తీసుకోవడం వద్దు అనిపిస్తుంది. హెల్త్ ఇంపార్టెంట్, ఎందుకు అంత అవసరమా రిస్క్ చేయడం? నాకు ఏది ఇబ్బంది లేకుండా ఉంటుందో దాన్ని ఫాలో అవుతే బెటర్ అని చెప్పి అనిపించింది. ఏమో ప్రజెంట్ అయితే వద్దనుకుంటున్నాను. ఫ్యూచర్ గురించే చెప్పలేము. ప్రజెంట్ నాకు చేయడం ఇంట్రెస్ట్ లేదు, వద్దనుకుంటున్నాను. ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం బెటర్ అని అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరికైనా ఇప్పుడు బ్యాచిలర్స్ అలా ఉంటారు, దూరంగా వెళ్ళి హాస్టల్స్లో చదువుకునే పిల్లలు ఉంటారు. అలాంటి వారికి ఎవరికైనా పికిల్స్ కావాలి అంటే చెప్పండి, ఆర్డర్ చేసి పంపిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.